జగమేలే పరమాత్మ ఎవ్వరితో మొరలిడుదు. ఎవడైనా నా మాట వినకపోతే నీకు చెప్పుకుంటా, నువ్వే వినకపోతే నేను ఎవరికి చెప్పుకోను? కాబట్టి రావయ్యా. ఎంత ఆర్తి, ఎంత ప్రేమ, ఎంత స్వాతంత్ర్యం! అందులో వాహనం యొక్క గొప్పదనాన్ని చెప్తారు. వెంటనే నువ్వు పిలుస్తావు, నీ మీద అధిరోహించి ఆయన వస్తాడు. ఇప్పుడు ముందు ఆయన కనపడతాడా? ఈ రెక్కలు, మెరుపు, నాదం, గరుత్మంతుడు కనపడతాడా? గరుడు కనపడతాడు. కనపడగానే ఎంత సంతోషపడిపోతామో, వచ్చేస్తున్నాడు పరమాత్మ అని. చనుదెంచన్ ఘనుడల్లవాడే హరిపజ్జంగంటిరే లక్ష్మి శంకనినాదం మది చక్రమల్లది భుజంగధ్వంసయున్వాడే క్రన్నన నీతెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరిమింట హస్తిధరవస్థావక్రికిన్ చిక్రికిన్ అంటారు పోతన గారు గజేంద్ర మోక్షణంలో. ఆయన నడిచి వెళ్ళిపోతుంటే ఆయన ఎక్కకపోయినా గరుత్మంతుడు ఆగడు. నా మీద ఎక్కలేదు కదా, ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు కదా, కాబట్టి మనం ఇక్కడే ఉందాం, విశ్రాంతి తీసుకుంటూ కూర్చోడు. ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏమో కొంత దూరం వెళ్ళిన తర్వాత వాహనం ఎక్కచ్చు, లేకపోతే వచ్చేటప్పుడు వాహనం ఎక్కచ్చు, అందుకని ఆయన వెంట వెళ్ళిపోతాడు. ఆంతరంగిక పరివారం స్వామికి వాహనానికి అభేదం. అటువంటి వాహనం వెడుతోందనుకోండి, మన మాంసనేత్రములతో ఆ వాహనం మీద వెడుతుండగా చూసేటటువంటి అదృష్టం మనకు పట్టిందో పట్టలేదో చెప్పలేం. కానీ శారదా నవరాత్రుల యందు భగవతి భిన్న భిన్న వాహనములు ఎక్కడానికి కిందకొస్తుంది. ఆ వాహనం మీద ఆవిడ వెడుతోంది అంటే మన కొరకే దిగి వచ్చినది. ఆ భావనతో ఎవరు కలిసి తిరుగుతారో వారు పరివారం అవుతారు. అది అదృష్టం. అందుకే వాహనం అవడానికి ఏదో ఓ పక్షినో, ఓ పిల్లినో, ఓ పులినో, ఓ సింహాన్నో తీసుకోరు. భగవంతునికి వాహనం అవ్వాలి అంటే వాళ్ళు గొప్ప తపస్సు చేసిన మహాభక్తులై ఉంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, వ్యాఘ్రవాహనం మీద వెడుతుంది అమ్మవారు. వ్యాఘ్రవాహనం మీద అమ్మవారు వెడుతుంటే పక్కన వెళ్ళడం అంత తేలికేం కాదు. కోట్ల జన్మల పుణ్యం ఉంటే పెడతాడు వాహనంతో. ఎందుకనో చెప్పనా? ఒకానొకప్పుడు మందర పర్వతం పరమేశ్వరుణ్ణి వేడుకుంది, ఎప్పుడూ కైలాస పర్వతం మీద కూర్చుంటావు, ఒక్కసారి వచ్చి నా మీద అధిరోహించవయ్యా, కొన్నాళ్ళు ఉండవయ్యా శంకరా, నేను తరిస్తాను అని అడిగింది. కాళీ అంటాడు పార్వతీదేవిని. ఎందుకంటే ఆవిడ నల్లటి రూపంతో ఉంటుంది. నారాయణ నారాయణి. భార్యతో కలిసి మందర పర్వతానికి వెళ్ళాడు. సంతోషంగా ఇద్దరూ కూర్చున్నారు. వెనక వేరొక కారణం ఉంది. ఎందుకనంటే ఒకానొక రాక్షసులు శుంభనిశుంభులు, శివమహాపురాణం ప్రకారం శుంభనిశుంభులు తపస్సు చేశారు బ్రహ్మగారి గురించి. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. తపస్సు చేస్తే ప్రత్యక్షం అవడం దేవతలకు ఉండేటటువంటి లక్షణం. ప్రత్యక్షం అయితే ఏం కావాలని అడిగాడు. అయోనిజ అయినటువంటి స్త్రీని నేను కామించినప్పుడు ఆమె చేతిలో మరణిస్తాను, అప్పటి వరకు నాకు మరణము కలగకుండుగాక. అయోనిజ కావాలి. అయోనిజ అంటే వేరొక స్త్రీ కడుపున పుట్టినది కాకూడదు. ఇప్పుడు అటువంటి స్త్రీ కావాలి. ఆమె మహాపతివ్రత, జగములను కన్న తల్లి కావాలి. ఎలా సంభవం అవుతుంది? అలా శుంభనిశుంభులు మరణించడానికి పరమశివుడు ఒక చమత్కారం చేశాడు. లోకానికి పనికి రావాలి. ఆయన రంగు పట్ల, అందం పట్ల వ్యామోహితుడు కాడు. అందం పట్ల వ్యామోహితుడు కావాలంటే పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఆమె అపర్ణ అయి ఆకులు కూడా తినడం మానేసి ఎండి వరడైపోతే అప్పుడు తపస్సుకు మెచ్చి వచ్చాడు. బాహ్య సౌందర్యానికి లొంగిపోయేవాడు కాడు, అంతఃసౌందర్యానికి వశపడతాడు. అటువంటి శంకరుడు పార్వతీదేవి వంక చూసి ఇలా తన వంక చూసుకుని, బా స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాను అని ఇలా చూసో చిన్న నవ్వు నవ్వి, నల్ల పిల్ల అనుకుని కాళీ అన్నాడు. అలా అనడు ఎప్పుడు, అలా ఏం చూడవు. ఆవిడికి మనసు బాధేసి, భార్యాభర్తలిద్దరి మధ్య వ్యత్యాసం చెప్పకూడదు. పెళ్లికి వెళ్ళామనుకోండి, నిజంగా ఆయనకి తగిన పిల్ల కాదు అని అనిపించింది అనుకోండి, ఆయన సౌశీల్యానికి, ఆయన పాండిత్యానికి, ఆయన యొక్క భక్తి తత్పరతకి తగిన పిల్ల కాదు అని అనిపించింది అనుకోండి, అలా అనకూడదు. ఆ పిల్ల చాలా అందంగా ఉంది, ఆయన తుమ్మముద్దులా ఉన్నాడు, అప్పుడు అనకూడదు. కాకి ముక్కుకి దొండపండు అనకూడదు. ఒకరికి ఒకరు తగినవారు అనాలి. అందుకే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు. నిజ తపఫలాభ్యాం, ఒకరికొకరు తపస్సులకు ఫలమైన వారు. శంకరుడు కాళీ అంటే అమ్మవారంది. ఎంత మాట అన్నారు! ఇంతకాలానికి మీ మనసులో ఒక చిన్న అపోహ ఉంది, నేను తెల్లగా ఉంటాను ఈమె నల్లగా ఉంటుందని. మీకన్నా మిమ్మల్ని సంతోష పెట్టడంలో ఎక్కడో నాకు ఒక్క చోట ఒక చిన్న వెలితి ఉందన్న భావనని తట్టుకోలేను. కాబట్టి నేను గౌరవర్ణాన్ని పొంది వస్తాను మీరు సంతోషించేటట్టని తపస్సు వెళ్ళిపోతాను. అయ్యో 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 ఏమిటి కాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి? ఆగు 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 అన్నాడు శివుడు. కాదు, బయలుదేరుతాను అని ఆవిడ బయలుదేరి తపస్సుకెళ్ళి. ఆవిడ తపస్సు చేస్తోంది. ఎప్పుడు పార్వతీదేవిగా శంకరుడు గురించి హిమవత్ పర్వత ప్రాంతంలో ఏ తపోవనంలో తపస్సు చేసిందో అక్కడికి వెళ్ళి తపస్సు మొదలెట్టింది. ఆ తపస్సు చేస్తుంటే బ్రహ్మగారు వచ్చారు. లోకములను శాసించగలిగిన తల్లివి నువ్వు గౌరవర్ణం పొందాలంటే తపస్సు ఎందుకమ్మా? ఎవరు ప్రత్యక్షం ఇవ్వాలి నీకు? ఎందుకు తపస్సు చేస్తున్నావు? నువ్వు పొందాలనుకుంటే గౌరవర్ణం పొందడం నీకు పెద్ద కష్టమా? దానికి నువ్వు తపస్సు చేయాలా? ఎందుకు చేస్తున్నావు అమ్మా తపస్సు అన్నాడు. ఆవిడంది, అర్థం చేసుకోవడం చాలా కష్టమయ్యా. ఎందుకు అర్థం అవుతో చెప్పనా? అసలు నీకు నాకు ఉన్న అనుబంధమే నీకు అర్థం అవ్వదు. దేవత అమ్మవారి ప్రసంగం అంటే అలా ఉంటుంది. అందుకే కేనోపనిషత్తులో ఇంద్రుడితో అలా మాట్లాడింది. ఆవిడంది, నువ్వు నాకు ఏమవుతావు? ఇంత చొరవగా వచ్చి నన్ను అడిగావే. నువ్వు ఈ సృష్టినంతటినీ ప్రారంభం చేసినప్పుడు శంకరుడు మహాప్రళయంలో తనలోకి తీసేసుకున్న వాటన్నింటినీ మళ్ళీ పునఃసృష్టి చేసే ముందు మొట్టమొదట నిన్ను సృష్టించాడు. వేదమిచ్చి సృష్టి చేయవయా బ్రహ్మ అన్నాడు. అప్పుడు నువ్వెవరు? పరమశివుడికి కొడుకు. నేనెవరు? పరమశివుని యొక్క కొడుకువి. నేనెవరు? పరమశివుని యొక్క ఇల్లాల్ని. కాబట్టి నీకు నేనెవరు? తల్లిని. అదే నువ్వు సృష్టి చేసేటప్పుడు అందరూ కూడా సంసారమునందు విరక్తులై తపస్సుకి వెళ్ళిపోతున్నారు. సృష్టి చేసిన వాళ్ళందరూ ఎవరు ప్రజోత్పత్తి చెయ్యట్లేదు. బెంగ పెట్టుకుని మళ్లీ పరమశివుణ్ణి ప్రార్థించావు, శంకరా మార్గం చూపించమని అని కనుబొమలు ముడేశావు. అప్పుడు మళ్లీ నీకు తండ్రి అయిన పరమశివుడే నీ కనుబొమల మధ్యలోంచి రుద్రస్వరూపంతో ప్రభవించాడు. అప్పుడు నా భర్త నీకెవరు? కొడుకు. అప్పుడు నేనెవరు? నీ కోడలు. నేను హిమవంతుడికి కుమార్తెగా పార్వతిగా వచ్చాను. హిమవంతుడెవరు? నీ కొడుకు. నీ కొడుక్కి నేను కూతుర్ని. కాబట్టి నేనెవరు? నీ మనవరాల్ని. నువ్వెవరు? నాకు తాత. ఇప్పుడు చెప్పు నువ్వు నాకేమిటో? ఎలా అర్థం అవుతుందయా ఎందుకు వచ్చానో, ఎందుకు తపస్సు చేస్తున్నానో? కేవలం రంగు పొందడానికి ఇంత తపస్సు చేస్తానా? జ్ఞాపకం తెచ్చుకో అంది. అమ్మా అర్థమైంది. శుంభనిశుంభులు తపస్సు చేశారు. అయోనిజ అయినటువంటి స్త్రీ కారణంగా మేము మరణిస్తామన్నారు. ఇప్పుడు అయోనిజ అయిన స్త్రీని ఇవ్వడం కోసం, లోకాలను అనుగ్రహించడం కోసం వచ్చావు. ఇప్పుడు అర్థమైందా? ఇదిగో నా నల్లని శరీరాన్ని విడిచిపెడుతున్నాను, గౌరవర్ణాన్ని పొంది గౌరీ అన్న పేరుతో శంకరుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని నల్లటి వర్ణమున్న శరీరాన్ని పాము కుబుసు వదిలినట్టు వదిలిపెట్టింది. అది కౌశికి అన్న పేరుతో వేరొక రూపాన్ని ధరించింది. ఆ కౌశికి అయోనిజగా అమ్మవారి రూపం వచ్చింది కాబట్టి శుంభుల్ని సంహారం చేసింది. అమ్మవారు ఈ తపస్సు చేస్తున్న కాలంలో అరణ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది. దానికి సహజం, ఎక్కడైనా ఏదైనా ప్రాణి కనబడితే అది వస్తుంది. క్రూర స్వభావం పెద్ద పులిది. అది తీరా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి వంక చూసింది. చూసి కొయ్యబారిపోయి అలా నిలబడిపోయింది. ఎందుకని? అది భగవతి యొక్క దర్శనం గొప్పతనం. ఒక్కసారి ఆ తల్లి వంక భక్తితో చూస్తే చాలు. 3 వెళ్ళిపోయాయి దాంట్లోంచి. ఏవి వెళ్ళిపోయాయి అంటే ఆణవ మలము పోయింది, కార్మిక మలము పోయింది, మాయిక మలము పోయింది. ఆణవ మలం అంటే అన్ని శరీరాలు పంచభూతాలతోటే తయారవుతాయి. ఇందులో మట్టి ఉంటుంది. ఎన్ని మాటలు స్నానం చేసినా మళ్ళీ తడి రాశిలే అంటే మట్టి వస్తుంది. పృథివీ, ఆపస్, ఇందులో కొన్ని నీళ్లు ఉంటాయి. తేజో, ఇందులో వేడి ఉంటుంది. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఎప్పుడు గాలి ఉంటుంది. ఆకాశము కొంత వ్యవధానం ఉంటుంది. బయట పంచభూతాలుంటాయి, ఇందులోనూ పంచభూతాలుంటాయి. పంచభూతములతో, పంచభూతముల యొక్క అణువులతో తయారు చేయబడి ఉన్న కారణం చేత ఏర్పడినటువంటి మలానికి
ఆణవమలము అని పేరు, అది పోయింది, దానికి దివ్య శరీరం అయింది. కార్మిక మలము అంటే గత జన్మలలో చేసిన కర్మలు ఉంటాయి, ఆ కర్మల యొక్క వాసనలు వెంట తరుగుతుంటాయి. తరుగుతున్న కారణం చేత పుడుతూనే ఒకడికి ఒకటిష్టం, ఒకడికి ఒకటిష్టం. అమ్మ కడుపులో పడుకున్న దగ్గర నుంచి ఇద్దరు కవల పిల్లలు బయటికి వచ్చినప్పుడు ఏదో కొద్ది క్షణాలు తేడా, ఒకసారే బయటికి వచ్చారు. కానీ వాడికి ఒకటిష్టం, దీనికి ఒకటిష్టం. ఇది నాన్న అన్నం తిను అంటే చటుక్కుని నోరు తెరిచి గుటుక్కుని మింగుతుంది. వాడు అంటాడు అన్నం తిను. వాడికి 4 బిళ్ళలు పెట్టండి, పండు ముక్కలు పెట్టండి, వాడు తింటాడు. మరి ఇద్దరూ ఏకగర్భ సంజాతులు, కొద్ది క్షణాల తేడాలో వచ్చారు, కలిసి పెరిగారు. మరి ఇదేమిటి వాసన అంటే ఏదో గత జన్మలలో కర్మల యొక్క వాసన ఇంకా వెంట వస్తోంది. అది కార్మిక మలము అంటారు. ఆ కార్మిక మలము తొలగిపోయింది. మాయిక మలము, మాయ అంటే అసలు సత్య వస్తువు తెలియకుండా అసత్య వస్తువుని సత్యం అనుకుని తిరుగుతూ ఉండడం, ఆ భ్రాంతి తొలగిపోయింది. ఒక్కసారి ఆవిడ్ని చూసేటప్పటికే అది జడీభూతమైంది, స్తంభీభూతమైంది, కదల్లేదు. అమ్మవారు అనుగ్రహించి ఇలా అని ఆ పెద్ద పులి దగ్గరికి వచ్చింది. అంతే, అది సత్వగుణ సంపన్నై అయిపోయింది. అమ్మవారంది, శరీరం పెద్ద పులి శరీరం కదూ, ఆశ్రమం చుట్టూ తిరుగుతుండు, క్రూర మృగాలేవి లోపలికి రాకుండా అడ్డుకో, నీకు విశేష శక్తిని ఇస్తున్నాను. ఆ పెద్ద పులి తిరుగుతోంది. అమ్మవారు తపస్సు చేసింది, అయిపోయింది. బ్రహ్మగారిని అనుగ్రహించడానికి తపస్సు చేసింది. అసలు విషయం కౌశికీ రూపాన్ని ఇచ్చింది. మరి వరం ఆయనకు అది ఇచ్చాడు, అది నిలబెట్టద్దు ఆయన మాట. అందుకని కౌశికీ రూపాన్ని ఆ నల్లతోలు విడిచిపెట్టేసి గౌరవర్ణంతో శంకరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. పెద్ద పుల్ల అలా చూసి, తల్లి మరి వెళ్ళిపోతోంది. ఆవిడ యొక్క ప్రేమ అలా ఉంటుంది. ఆవిడంది, అయ్యో పాపం ఆశ్రమాన్ని కాపలా కాసిందే, క్రూర మృగం అయినా దీన్ని వదిలేస్తే ఎలా అని, రా నాతో అని తీసుకెళ్ళింది. అమ్మవారే పిలిస్తే పరమేశ్వరుడు ఉన్నటువంటి అంతఃపుర ప్రవేశానికి దానికి అడ్డేం వస్తుంది? శంకరుడు కూర్చున్నటువంటి గది బయట ఆగమంది. ఆ గుమ్మం దగ్గర నించుంది పులి. అమ్మవారు లోపలికెళ్ళింది. శంకరుడు, అబ్బా ఒక్కసారి కాళీ అన్నందుకు గౌరవర్ణం పొంది వచ్చావా గౌరీ అని సంతోషంగా ఎడమతొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరు ప్రసన్నంగా మాట్లాడుకుంటున్నారు. అమ్మవారంది, మీరొక్క ఉపకారం చెయ్యాలని. ఏం కావాలన్నాడు. నేను ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక పెద్ద పులి నా వంక చూసింది. చూస్తూ ఉండగానే దానికి 3 మలములు పోయాయి. అది నా ఆజ్ఞ మేరకు ఆశ్రమాన్ని రక్షించింది. అది నేను మళ్ళీ మందర పర్వతానికి వచ్చేస్తున్నప్పుడు ఆర్తితో నా వంక చూసింది. నా వెంట తీసుకొచ్చాను. బయట నిలబడి ఉంది. దానికి నందీశ్వరుడికి మీరు ఏ స్థానం ఇచ్చారో ఆ స్థానం ఇవ్వండి. వెంటనే పరమశివుడు ప్రసన్నుడై సంతోషించన్నాడు, పేరు కూడా అదే ఇస్తాను, దాని పేరు సోమనంది అని పెడతాను అని ఆ పెద్ద పులిని పిలిచి సోమనంది అని పిలిచాడు. అందుకే అమ్మవారు ఎక్కినటువంటి వ్యాఘ్రమునకు పేరు సోమనంది. శివుడు ఎక్కితే నంది, అమ్మవారు ఎక్కితే సోమనంది. ఇప్పుడు ఆ సోమనంది మీద వెడుతున్నప్పుడు ఆవిడ బహుప్రసన్నురాలై ఉంటుంది. ఆవిడ అనుగ్రహానికి నోచుకున్న పులిది. ఇప్పుడు ఆవిడ ఆ పులి మీద వెడుతోందనుకోండి, ఆ పులి వాహనము అన్న మాటకు అర్థం అంత ఆంతరంగిక పరివారం. అది ఎప్పుడు బయట ఒక గణనాథ పదవిని ఇచ్చారు. ఇచ్చి చేతికి పాము ఎలా ఉంటుందో అటువంటి బెత్తం ఇచ్చాడు శివుడు. అది పట్టుకుని అంతఃపురంలో గది బయట నిలబడి ఉంటుంది. అటువంటి ఆంతరంగిక పరివారం. అటువంటి పరివారాన్ని చూసినా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అదిగో ఆ పులి కదిలి వచ్చి దాని మీద అమ్మవారు కూర్చుని రండి దగ్గరికి అని పిలిచి మనని కూడా ఆవిడ వెంట రండని తీసుకెడుతోందనుకోండి. ఇప్పుడు మనం ఎవరం? ఆవిడికి పరమాంతరంగిక పరివారమా కాదా ఆవిడ సోమనంది మీద వెడుతున్నప్పుడు? అందుకే శారదా నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహాన్ని విశేషంగా ప్రసరింప చేయడానికి ఏం చేస్తారంటే వాహన సేవ చేస్తారు. ప్రతిరోజు ఒక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. ఇందులో ఎన్నెన్ని విశేషాలున్నాయనుకుంటున్నారు? నిజానికి అది ఒక రోజులో నీ చెప్పగలిగిన ప్రసంగం కాదు. అమ్మవారు అశ్వవాహనం మీద వెడుతూ ఉంటుంది. అమ్మవారు అశ్వవాహనం ఎక్కి వెళ్ళిందనుకోండి, లౌకికంగా మనం ఆ వాహనాన్ని కూడా పట్టుకుంటాం. కానీ మనసులో భావన అమ్మవారు అశ్వం మీద వెడుతోంది అని ఊహ చేస్తాం. గుర్రం ఎక్కి వెడుతున్న అమ్మవారు కనపడుతుంది మనకి. ఆవిడ భూమి మీద వెడుతోంది.
ఆవిడ మీకు మొదటి రోజు ప్రసంగంలో చెప్పా, గుర్రం భూమిని తొక్కితే భూమి పవిత్రమవుతుంది. అమ్మవారు గుర్రం మీద వెడుతున్నప్పుడు మనం చూశామనుకోండి, ఇంద్రియాల్ని గుర్రాలతో పోలుస్తారు. తన ఇంద్రియాల్ని తాను వశం చేసుకోలేని వాడు, ఇంద్రియ నిగ్రహం పొందలేక దురలవాట్లు పొందుతున్నవాడు, రాబో కాలంలో ఏ కారణం చేతనైనా ఇంద్రియములు విచలితములై దురభ్యాసములకు అలవాటు పడేటటువంటి స్థితి పొందబోతున్నవాడు కూడా అమ్మవారు అశ్వవాహనారూఢయై వెడుతుండగా దర్శనం చేసి వెనక వెడుతున్నాడు అనుకోండి, ఆవిడ ఎంత ప్రీతి పొందుతుందో విశేషంగా అనుగ్రహించేస్తుంది. అదే తల్లి సింహవాహనారూఢయై వెడుతోందనుకోండి, సింహం మీద వెడుతోంది ఆవిడ. సింహం మీద వెడుతోంది అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా? సింహ అన్న మాట హింస అని. ఏమిటి హింస? బాధ పెట్టడం అని కాదు. ఏ తల్లి మహాప్రళయమునందు సమస్తాన్ని కూడా శివుని యందు కలిపేస్తుందో ఆ తల్లి, మహాప్రళయమునందు సమస్త బ్రహ్మాండములను కలిపేయగలిగిన తల్లి ఏమివ్వలేదు, ఈ బ్రహ్మాండాలనే కలిపేస్తుంది ఆవిడ. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడ కనురెప్ప ఇలా మూస్తే బ్రహ్మాండాలు లయమవుతాయి. అంతటి శక్తి కలిగినటువంటి ఆదిశక్తి సింహవాహనారూఢయై వెడుతుండగా చూసి నమస్కరించి ఓ కాగడా పట్టుకున్నాడు, ఓ గొడుగు పట్టుకున్నాడు, నామం చెప్తూ వెంట వెళ్ళాడు, భజన చేశాడు, డప్పు కొట్టాడు, తాళం వేశాడు, కంజేరి మోగించాడు, అథవా నిశ్శబ్దంగా నడుస్తూ వెంట వెళ్ళాడు. వాడి జన్మ తరించిపోయింది, వాడు భాగ్యవంతుడు. అందుకే దాని కొరకే శారదా నవరాత్రులలో ప్రత్యేకంగా వాహన సేవ చేస్తారు. పెద్ద పెద్ద పీఠాల దగ్గర నుంచి శారదా నవరాత్రులు వస్తున్నాయి అనేటప్పటికీ ప్రధానమైన సేవ ఏది? వాహన సేవ. అందున ఈ సంవత్సరం ఎప్పుడు మనం వాహన సేవ చేస్తున్నాం? ఇన్ని వందల మంది సువాసినులు కూర్చుని ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలని శాస్త్రంలో చెప్పబడిందో అటువంటి నైవేద్యాన్ని పరమ శౌచంతో తయారు చేసి 700 మంది సువాసినులు అమ్మవారికి కుంకుమార్చన చేసి నైవేద్యం పెట్టి 700 మంది సువాసినులు వెంట వస్తుండగా అమ్మవారు వెడుతోందనుకోండి, సువాసిని సువాసిన్యజనప్రీత, ఇంతమంది వెంట వస్తుండగా అందరం కలిసి నామం చెప్తూ వెడుతున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చుని చూసిన తల్లి మళ్ళీ ఇదే ప్రాంగణంలోకి అందరితో కలిసి లోపలికి వచ్చింది. అప్పుడు ఆవిడ ఎంత మురిసిపోతుంది. ఆవిడ్ని పూజించడం కాదు, ఆవిడతో కలిసి మళ్ళీ కాసేపు తిరగడం ఎంత భాగ్య విశేషం. అందుకే అలాంటి అవకాశం కల్పించడం కోసమే ఈ సంవత్సరం కుంకుమార్చన నవగానే వాహన సేవ పెట్టాం. అటువంటి వాహనం మీద అమ్మవారు తిరుగుతూ ఉండగా దర్శనం చాలు. కామధేను వాహనం మీద ఆవిడ వెడుతుంటే వర్షించేస్తుందంతే అందరికీ. ఎవరికి ఏం కావాలో అడగక్కర్లేదు. ఒకప్పుడు పృథుమహారాజు భూమిని ధేనువుని చేసి నిలబెడితే ఎవరికి ఏం కావాలో వాళ్ళు పిండుకున్నారు. కామధేనువుగా వెడుతుంది, చిన్న దూడ కూడా పక్కన ఉంటుంది, ఉండి ఆవిడ ఇలా చూస్తుంటుంది కామధేనువు. కామధేను రూపంలో వాహనం మీద అమ్మవారు వెడుతుంటే నోరు విప్పి అడగక్కర్లా. మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అమ్మవారు వాహనం మీద వెడుతున్నప్పుడు కోరికలు కోరగలిగినంత శక్తి మనకి సరిపోదు, మనకొచ్చిన భాష చాలదు, వర్షిస్తుంది కోరికలు. ఆవిడతో కలిసి వెడితే చాలు, వాహనంతో కలిసి వెళ్ళొస్తే చాలు, భగవన్ నామం చెప్తే చాలు, నడిస్తే చాలు, అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. ఎందుకంటే వసిన్యాది దేవతలు తిరుగుతారు ఆవిడ వెంట. మీరు శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని ఎప్పుడైనా పరిశీలనం చేస్తే దేవేంద్రుడు అమ్మవారి దర్శనం దొరకక ఎక్కడో నిలబడి ఉంటాడు. అమ్మవారి దర్శనం అవ్వడం అంత కష్టం. చింతామణి గృహంలో పరమశివుడితో కలిసి పర్యంకం మీద కూర్చుని ఉంటుంది. అటువంటి తల్లి దర్శనం ఇంద్రాదులకు ఉండదు, ఎక్కడో నిలబడతారు ఇంద్రాదులు. అటువంటి తల్లితో కలిసి తిరగడం అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఒక్క వాహనం మీద ఆవిడ ఎడితేనే. 2, మీ దగ్గరికి వస్తోందన్న గుర్తు దేనివల్ల? వాహనం మీద ఉంటేనే. ఎవరు పక్కనున్నారో వాళ్ళ కోసమే వచ్చింది అలా అని గుర్తు. 1000 మంది ఉండనివ్వండి, 10,000 మంది ఉండనివ్వండి, అక్కడ ఎవరు వాహనంతో పెడుతున్నారో వాళ్ళ కోసమే వాహనం మీద వచ్చింది అని గుర్తు. ఆవిడతో కలిసి తిరుగుతున్నాం, ఇంతకన్నా జీవితానికి సాఫల్యం ఏముంటుంది నాకు చెప్పండి? అందుకు శారదా నవరాత్రుల్లో వాహన సేవ చేయిస్తారు.
అది ఒక్క వాహనం ఎక్కి ఆవిడ తిరిగినా చాలు. అటువంటిది మన దేవస్థానం చేసుకున్నటువంటి అదృష్టం, మనందరం చేసుకున్నటువంటి భాగ్యం, అయ్యప్ప స్వామి మనందరినీ అనుగ్రహించినటువంటి తీరు. రోజుకొక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. అటువంటి సదవకాశాన్ని వినియోగించుకోవడం అనేటటువంటిది ఎంత ప్రధానమైనది. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఉపకారం చెయ్యాలో ఆ రూపంలో అలా ఉపకారం చేస్తుంది ఆవిడ. పేరు చెప్పను కానీ నాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒకరు నాతో ఒక మాట అన్నారు. ఎప్పుడైనా భగవద్భక్తుల మనసుకి ఏదైనా కొంచెం కష్టం కల్పించవలసిన అవసరం కలిగితే అనుభవం ఇవ్వడానికి, దానికి పరిష్కారం కూడా భగవతి సిద్ధం చేయకుండా ఉంటుందా అన్నారు ఒకరు నాతో. ఎంత కష్టంలో ఉండండి, ఆ కష్టం నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రచోదనం చేస్తుంది ఆవిడ బుద్ధిలో. అది అమ్మవారికి ఉన్న గొప్పతనం. అందుకే ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. సమస్య ఉంటుంది బయట, పరిష్కారం ఎక్కడుంటుంది? బుద్ధిలోనే ఉంటుంది. కానీ ఆ బుద్ధి ఎందు పరిష్కారం ప్రచోదనం ఎందుకు అవ్వదు? ఆవిడ అనుగ్రహం లేదు. ఆవిడ అనుగ్రహాన్ని మూట కట్టి మీరు పెట్టుకోవాలంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? అమ్మ అరణ్యంలో ప్రయాణం చేస్తూ పిల్లవాడు అవతల ఊరు ఎడుతున్నాడు. అమ్మ రొట్టెలు తీసుకొచ్చి మూట కట్టి, పచ్చడేసి మూట కట్టి ఆకులో పెట్టి పిల్లాడికి ఇస్తుంది. నాన్న పట్టుకెళ్ళరా అంటుంది. అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా, నాకు కడుపు నిండుగా ఉంది, సద్దన్నం తిన్నానుగా అంటాడా? ఈ మూట పట్టుకు బయలుదేరతాడు. ఈ మూట ఎప్పుడు అక్కడికి వస్తుంది? మహారణ్యంలో ఉండగా కడుపు నకనకలాడిపోయింది. అప్పుడు అందులో అమ్మ కట్టిచ్చిన రొట్టె మూట విప్పుకుని ఇప్పుడు ఆ రొట్టెలు కడుపు నిండా తిన్నాడు. అమ్మ తెల్లవారుజామున సద్దన్నం పెట్టి కట్టి ఇచ్చిన రొట్టెల మూట అరణ్యంలో ఉండగా మధ్యలో ఆకలి తీర్చినట్టు, ఒకనాడు నువ్వు చేసినటువంటి సేవ నీకెప్పుడక్కరకొస్తుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పుడో ఎక్కడో ఆ తల్లి అనుగ్రహంగా పండిపోతుందంతే. ఆవిడ అనుగ్రహించి తీరుతుంది, బుద్ధి యందు ప్రవేశించి ఏదో అద్భుతాన్ని సాధింపజేస్తుంది. అదే అనేకమైనటువంటి ఆఖ్యానాలుగా వస్తుంటుంది. మీరు దేవీ భాగవతంలో పరిశీలనం చేస్తే ఒక రెండు ప్రధానమైన విశేషాలు రెండేటి అలా ఏదో జ్ఞాపకానికి వస్తూ వందలు గుర్తొస్తాయి. ఒకానొక విషయంలో అసలు జీవన్మరణ సమస్య లాంటివి ఎదురవుతూ ఉంటాయి. శర్యాతి అని ఒక మహారాజు, 400 మంది భార్యలు, ఒక్కతే కూతురు. అటువంటి పిల్ల సుకన్య, ఆ పిల్ల పేరు. చక్కగా చిలికెత్తెలతో కలిసి ఆడుకుంటూ ఉండేది. ఎంత సంతోషంగానో కాలం గడుపుతోంది తండ్రి మహారాజు. ఒకనాడు తండ్రి వేటకెళ్ళాడు. పిల్ల ఆయనతో పాటు వెళ్లి ఉద్యానవనంలో తిరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి పూల తోట లాంటిది, లతావితానములున్న చోట తిరుగుతోంది. అక్కడ ఒక ఆసారం ఉంది, నీటి సరస్సు. అక్కడ కూర్చుంది. వెనక పుట్ట ఉంది. పుట్టలోంచి 2 ఆ మిడుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి. మిరుగుడు పురుగులు అంటూ ఉంటారు, ఏదో మెరుపులు మెరుస్తున్నట్టుగా రాత్రి వేళ ఎగురుతూ ఉంటాయి. అటువంటివి 2 పురుగుల్లా కనపడ్డాయి ఆమెకి ఆ పుట్టలో. బాల్య చేపల్యంతో పిల్ల ఒక పుల్ల తీసి పొడవబోయింది. అప్పటికే కొన్ని సంవత్సరముల నుండి తపస్సమాధిలో ఉన్నటువంటి చ్యవన మహర్షి అందులో ఉన్నారు. చ్యవనుడు పిల్లా దగ్గరికి జరక్కు, పిల్లా ఘాయిత్యం చేయకు అంటున్నాడు. ఎందుకని శరీరం నిరసించిపోయింది, తపస్సమాధిలో ఉన్నాడు ఆయన. ఈ అల్లరికి బహిర్ముఖుడయ్యాడు. పుట్టలాగే ఉంది. ఈ పిల్ల బాల్య చాపల్యంతో చటుక్కున పుల్ల పెట్టి ఆ 2 మెరుస్తున్న కళ్ళని మెరుగుడు పురుగులు అనుకుని పుల్ల పెట్టి 2 చోట్ల పొడిచింది. ఆయన కళ్ళల్లో పొడుచుకుని ఆ కళ్ళు 2 పోయాయి, అంధుడైపోయాడు. అంతటి మహాత్ముడికి అపచారం జరిగింది. భాగవతులకు జరిగినటువంటి అపచారం కట్టి కుడిపేస్తుంది. ఆయనేం అనలేదు. కానీ మహారాజు పరిపాలన చేస్తున్నటువంటి దేశంలో ఉన్న సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనం అయిపోయింది. ఎవరికీ ఇంకా స్వస్థత లేదు. మల విసర్జన అవ్వట్లేదు, మూత్ర విసర్జన అవ్వట్లేదు. ఏం జరిగిందనుకున్నారు? ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడి పట్ల అపచారం జరిగింది. అందరినీ పిలిచాడు. మనం వేటకెళ్ళాం, ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారా చెప్పండి అని అడిగాడు. ఆ పిల్ల వచ్చి చెప్పింది, సుకన్య, నాకు అవేవో తెలియదు, కానీ ఒక పుట్టలో 2 మెరుగుడు పురుగుల్లా కనపడ్డాయి. నేను పొడిచాను, కానీ లోపల నుంచి బాధతో ఆర్తితో మాటలు కేక వినపడింది.
నేను వచ్చేశానని చెప్పి గబగబా పుట్ట దగ్గరికి వెళ్ళారు. కన్నుల వెంట రక్తధారలు కారుతూ అంధుడైపోయినటువంటి చ్యవన మహర్షి ఉన్నాడు. ఆయనని వెళ్లి వేడుకున్నాడు రాజు. అయ్యో, పొరపాటు జరిగిపోయింది నా కూతురు వల్ల, మీకు కావలసినంత మంది పరివారాన్ని ఇస్తాను, మీకు వాళ్ళు నిత్యం సేవ చేస్తారన్నాడు. ఆయన అన్నాడు, మహారాజా, నువ్వు చెప్పిన మాట యథార్థమే, నువ్వు ఇస్తావు పరివారాన్ని, వాళ్ళు దేనికి వస్తారు? నాకు సేవ చేయడానికి వస్తారు. నా మీద ప్రేమ వాళ్ళకెందుకుంటుంది? ఉండదు. నా మీద ప్రేమతో కళ్ళు లేని వాణ్ణి కాబట్టి నన్ను కనిపెట్టుకునేటటువంటి ఇల్లాలు కావాలి. వృద్ధుణ్ణి, అంధుణ్ణి నన్ను ఎవరు చేసుకుంటారు? ఏమీ కూతురు పుల్ల పెట్టినా 2 కళ్ళు పొడిచిందో ఆ పిల్లని నాకు ధర్మపత్నిగా ఇయ్యి, ఆ పిల్ల నన్ను అనుభవిస్తుందన్నాడు. రాజు హడిలిపోయాడు. నిండు యవ్వనంలో ఉన్న కుమార్తెని తీసుకెళ్లి వృద్ధుడు, అంధుడు ఇటువంటి మహర్షికిచ్చి వివాహం చేయనా ఎలా కుదురుతుంది అని బెంగ పెట్టుకుని వెళ్ళి తన యొక్క పరివారంతో సంప్రదిస్తున్నాడు. సుకన్య వచ్చి అంది, ఒక్కొక్కరి పరిణతి ఎలా ఉంటుంది? నాన్నగారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మహానుభావుడు, బ్రహ్మతేజస్వి, అంతటి తపోనిష్ఠా గరిష్ఠుడు, అటువంటి వ్యక్తిని భర్తగా పొంది సేవించడం కన్నా నా జీవితంలో భాగ్యమే ఉంది. నన్ను ఆయనకిచ్చి కన్యాదానం చేయండి అంది. మహారాజు వెంటనే కన్యాదానం చేశాడు. సమస్త ప్రాణులకు మలమూత్ర బంధనము తొలగిపోయింది. ఇప్పుడు ఈ పిల్లకి అనేక కానుకలు ఇచ్చాడు తండ్రి. నాకెందుకు తండ్రి, అరణ్యంలో కుటీరంలో ఉండేదాన్నని తండ్రికి ఇచ్చేసి భర్తని తీసుకుని అరణ్యానికి వెళ్ళిపోయింది. ఒక చిన్న కుటీరం, అందులో భార్యాభర్త ఉంటారు. తెల్లవారిందని ఆయనకి తెలియదు. తెల్లవారిపోతోంది, ఇంకా బ్రాహ్మీ ముహూర్తం, ఈ సమయంలో మీరు సంధ్యావందనం చేసుకోవాలని ఆయన చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి కాస్త మృత్తికని అక్కడ పెట్టేది, అంటే మట్టి ముద్ద కాసి నీళ్లు పెడితే ఆయన శారీరకమైనటువంటి అవసరాన్ని తీర్చుకునేవాడు. మళ్ళీ పిలిస్తే వెళ్లి చెయ్యి పట్టుకు తీసుకొచ్చి పర్ణశాల అరుగు మీద కూర్చోపెట్టి గోరువెచ్చటి నీటితో ఒళ్ళంతా స్నానం చేయించి ఒళ్ళు తుడిచి పొడిబట్ట కట్టి, ఇప్పుడు సంధ్యావందనానికి వేళయింది, సంధ్యావందనం చేసుకోండని పీట వేసి కూర్చోపెట్టి పూజాద్రవ్యాలన్నింటినీ సమకూర్చి హోమానికి వేళ్లయిందని హోమం చేయించి అరణ్యంలోకెళ్లి సంబారాలన్నీ తీసుకొచ్చి దొరికినటువంటి ఆ నివార ధాన్యాన్ని తీసుకొచ్చి అన్నం వండి భర్తకి పెట్టి తాను ఏదో కొద్దిగా తిని నేల మీద పడుకుని భర్తకి పరిచర్య చేస్తుండేది. చాలా కాలం జరిగిపోయింది. ఒకనాడు ఆమె ఇలాగే అరణ్యంలోకి భర్తకి ఉపచారాలు తీసుకురావడం కోసమని వెళ్ళింది. ఆయన చేసుకోవలసిన హోమ సంబంధమైన ఉపకరణముల కొరకు. సూర్య భగవానుని యొక్క కుమారులు మహాతేజోవంతులు, దేవవైద్యులు, అపారమైన అందగాళ్లు, ఆయన 2 కుమారులు అశ్వినీ దేవతలు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఈ పిల్లని చూసి, ఇంత అందగత్తెవి అరణ్యంలో తిరుగుతున్నావు, నువ్వెవరని అడిగారు. ఆవిడంది, నేను చ్యవన మహర్షి యొక్క భార్యని, మహాపతివ్రతని, కాబట్టి మీరు అశ్వినీ దేవతలు అంటున్నారు, మీకు నమస్కారం, నేను బయలుదేరుతానండి. వాళ్ళన్నారు, ఆవిడ్ని పరీక్షించడం కోసం ఇంత యవ్వనంలో ఉన్నావు, ఇంత అందగత్తెవి, వృద్ధుడు, అంధుడు, చ్యవనుడితో నువ్వు ఏమి సంసారం చేస్తావో, ఆ భర్తని విడిచిపెట్టి మాలో ఎవరినైనా ఎంచుకో, భార్యవి కమ్మన్నారు. ఇటువంటి మాట నోటి వెంట రాకూడదు. అంధుడో వృద్ధుడో నా భర్త నాకు పరమదైవం, ఇంకొక్క మాట మీరు మాట్లాడితే శాపవాక్కు విడిచిపెడతానని. వెంటనే అశ్వినీ దేవతలు సంతోషించి ఆవిడ పాతివ్రత్యానికి అన్నారు, నిన్ను అనుగ్రహిస్తాం, నువ్వు నీ భర్త కలిసి సరోవరం దగ్గరికి రండి, నీ భర్తని ఈ సరోవరంలో దిగి స్నానం చెయ్యమను. నిండు యవ్వనంతో కంటి చూపుతో పైకొస్తాడు, కానీ ఒక పరీక్ష జరుగుతుంది, అందులో నువ్వు తట్టుకుంటేనే నీ భర్త నీకు అలా దక్కుతాడు. ఆమె అలా జరగాలని కోరుకోలేదు. అంధుడైనా భర్త కానీ భర్తకి చెప్పకుండా ఉండకూడదు, అది పతివ్రతా ధర్మం. అందుకని వెళ్ళి భర్తకి చెప్పింది. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు, పద, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెడదాం. సరోవరం దగ్గరికి వెళ్ళారు. చ్యవన మహర్షి దిగారు, అశ్వినీ దేవతలు కూడా అందులోకి దిగారు. ముగ్గురు తల ముంచి మునక వేశారు, మునక వేసి పైకిలి తేలారు. ముగ్గురు ఒకే రకమైనటువంటి యవ్వనంతో ప్రకాశిస్తున్నటువంటి చ్యవన మహర్షులై నిలబడ్డారు. నిలబడన్నారు, నీ భర్త ఇదే యవ్వనంతో, ఇదే తేజస్సుతో, ఇదే ప్రకాశంతో నీకు లభిస్తాడు. ఎప్పుడు? నీవు మా ముగ్గురిలో అసలు చ్యవనుడెవరో తెలుసుకోగలిగితే
కనిపెట్టు. బుద్ధి చేత కనిపెట్టడం సాధ్యమా? ముగ్గురు ఏకరూపంలో ప్రకాశిస్తున్నప్పుడు ఎలా? ఆవిడ ప్రతిరోజు జగదంబకి నమస్కారం చేసేది. ఆ పుణ్యం ఉంది కదూ. ఒకనాడు పెట్టిన నమస్కారం ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఆ తల్లినే తలుచుకుంది. నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మి వేదమాత సరస్వతి అని పిలిచింది. అమ్మా, వేదమాతవైన సరస్వతివైనా నువ్వే, విష్ణువు యొక్క ప్రియురాలవైన లక్ష్మివైనా నువ్వే. కాదు కాదు, నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే, పద్మమునందు ఆవిర్భవించి పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివైనా నువ్వే. మూడు మూర్తులుగా ఉన్న రూపం నీదే కదూ. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు శంకర భగవత్పాదులు. అని స్తోత్రం చేసింది. స్తోత్రం చేస్తే వెంటనే అమ్మవారు ఆవిడ బుద్ధిలోకి ప్రవేశించింది. చ్యవనుడు ఇతను, వేలు పెట్టి చూపించు, బెంగబెట్టుకోక. ఆమె వెంటనే ఇది భగవతి కటాక్షం, ఈయనే చ్యవనుడు అంది. అశ్వనీ దేవతలు యథారూపాలు పొందేశారు. ఖచ్చితంగా గుర్తుపెట్టావమ్మా, నీ భర్త ఎవరో? ఈ యవ్వనంతోటే నీ భర్తని నీకు అనుగ్రహిస్తున్నావు. రెండు కళ్ళు దృష్టితోటి నిండు యవ్వనంతో నీకు భర్త లభించాడు. ఇప్పుడు చ్యవనుడికి యవ్వనం ఇచ్చారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఆనాడు ఆ సుకన్యకి అంత పెద్ద సమస్య ఏర్పడినప్పుడు బుద్ధి ప్రచోదనం చేసి అనుగ్రహం నిలబెట్టుకోగలిగే స్థితి ఎవరి వల్ల వచ్చింది? జగదంబ అనుగ్రహం. ఆవిడికి పెట్టిన నమస్కారం, ఆవిడికి చేసిన పూజ, ఆవిడ వాహనంతో తిరిగిన పుణ్యం ఉత్తినే పోతాయి అనుకోకండి. అవి ఎప్పుడో అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ రక్షించడానికి హేతువులుగా తీసుకుంటారు. దేవీ భాగవతంలోనే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది అన్నదానికి ఒక వృత్తాంతం చెప్తారు. ఒకానొకప్పుడు దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి సంతానం కోసమని ఇష్టి చేస్తున్నాడు. గోభిలుడు అనే ఉద్గాతగా ఉన్నాడు యజ్ఞంలో. సామగానం చెయ్యాలి ఆయన. ఈ గోభిలుడు సామగానం చేస్తున్నాడు. సామగానం చెయ్యాలి అంటే బాగా ఊపిరిని బిగబట్టి, ఊపిరి పీల్చి బిగబట్టి సామగానం చేయాలి. ఎందుకంటే దీర్ఘంగా మంత్రం పలకాలి. స్వరభంగం అవుతుంది సామగానం చేసేటప్పుడు, తప్పు పట్టకూడదు. ఆయన స్వరభంగం చేశాడు. గోభిలుడు స్వరభంగం చేశాడని కోపం వచ్చి దేవదత్తుడు అన్నాడు, మూర్ఖుడా, నేను కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావన్నాడు. వెంటనే గోభిలుడు అన్నాడు, సామగానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరిని బిగబట్టడం కష్టం, స్వరభంగం అవుతుంది. అంత మాత్రానికి నన్ను యజ్ఞవాటంలో మూర్ఖుడా అని పిలిచావు, మూర్ఖుడైన కొడుకు జన్మించుగాక అన్నాడు. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకుండా ఉండడం మంచిది. నాది పొరపాటైపోయింది, నన్ను మన్నించు, నాకు సత్పుత్రుడు కలిగేటట్టుగా అనుగ్రహించన్నాడు. పెద్దల యొక్క కోపం తాటాకు మంట. వెంటనే ఆయన అన్నాడు, పుట్టినప్పుడు మూర్ఖుడే, తదనంతర కాలమనందు మహావిద్వాంసుడు అవుతాడు.